యేసునిలోనే ఎల్లవేళలా నా హృదయాంతరంగములో వినిపించెను ప్రభు పాదధ్వని. నా హృదయాంతరంగములో వినిపించెను ప్రభు పాదధ్వని. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, గుర్తించితి నా ప్రాణ ప్రియుని, గుర్తించితి నా ప్రాణ ప్రియుని. ఆరాధింతును ఆనందింతును యేసునిలోనే ఎల్లవేళలా. కార్చెను రుధిరము ప్రభు తనులే, తడిపెను నాలు ఉల్లమునే. కార్చెను రుధిరము ప్రభు తనులే, తడిపెను నాలు ఉల్లమునే. ప్రభు కౌగిలిలో పరవశముంది, ప్రభు కౌగిలిలో పరవశముంది. పాడేదా ప్రభుకే స్తుతి నిత్యము, పాడేదా ప్రభుకే స్తుతి నిత్యము. ఆరాధింతును ఆనందింతును యేసునిలోనే ఎల్లవేళలా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ఈ యొక్క ఉదయ కాలంలో మిమ్మల్ని స్తుతించుటకు గర్వపరచుటకు మీరు ఇచ్చిన ఆధిక్యతగా ఉన్నాము. ఆది నుంచి అంతవరకు నేను నడిపించి మరి మీ పాదం పట్టుకుంటూ వేడుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు అనేక రకాలుగా మనుషులతో మాట్లాడతారు. ఈ భూలోకంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసుకున్నట్లయితే ప్రవక్తల ద్వారా దేవుడు, యాజకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అనేక మంది దూతల ద్వారా, మరి అనేక మంది రాజుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఆది కాండం యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆది యందు దేవుడు ఉండెను, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను 1:14లో ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా నివసించెను అని రాయబడింది. అంటే వాక్యమే దేవుడు అని మనకి క్లిస్టర్ క్లియర్గా తెలుస్తూ ఉంది. వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. చాలా మంది ఇలా బైబిల్ తెలుస్తారు, తెలిసి అక్కడ తనకి ఇష్టం కాని ఏదైనా మరి దేవుడు మరి గర్దిస్తున్నట్లుగా ఉందనుకో, చిచి ఇది నాది కాదు అని చెప్పి మళ్ళీ ఇంకోటి చేస్తూ ఉంటారు. అది కాదు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడటం. వాక్యం ద్వారా మాట్లాడటం అంటే చూడండి, 2వ తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలు. ఆయన లేఖనాలు ఎలా ఉంటాయి అంటే ఆయన్ని మనల్ని మాట్లాడే విధంగా ఉంటుంది, మనల్ని సరిచేసే విధంగా ఉంటుంది, మనకి బుద్ధి చెప్పే విధంగా ఉంటుంది. చూడండి 2 తిమోతి 3వ అధ్యాయము 16-17. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17. దైవావేశం వలన కలిగిన దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అంటే వాక్యము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును పిల్లలు చదవాలి. మరి స్పీడ్ ఎందుకు చదువుతారు? అక్కడ శబ్దాలు వస్తున్నాయి కదా. నీతి యందు శిక్ష చేయుటకును, అంతే, నీతి యందు మనల్ని శిక్ష చేయుటకు, సరిదిద్దుటకు బాగా సిద్ధపడాలి. ప్రభువా, నేను చర్చిగా ప్రార్థనకు వస్తున్నాను, నా వల్ల ఎవరికి ఇబ్బంది ఉండకూడదు, నా వల్ల ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మన వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. మనం చదివేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు మన వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు, మనం కూర్చున్నప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు.
నేను వాక్యం చదువుతున్నాను, నా వల్ల నేను కరెక్ట్గా చదువుతున్నానా లేదా? అలాగే నేను ఆత్మవిమర్శ చేసుకుంటా, నేను కరెక్ట్గా చెప్తున్నానా లేదా? దేవుడు నన్ను ప్రేరేపించి నేను చెప్తున్నానా, నా సొంత మాటలు చెప్తున్నానా? నన్ను నేను పరీక్షించుకుంటాను, నన్ను నేను నలగొట్టుకుంటాను. నాలో ఏదైనా తప్పుందా నన్ను సరిచెయ్యి. ఈ లేఖనము మనల్ని సరిచేస్తుంది. దైవావేశం వల్ల కలిగిన ఈ వాక్యం వల్లే. ఇంకా చూడండి, మనం ఒక్కోసారి మనంత దిగులుగా ఉంటాం. ప్రభా పలానా ఓటు నాకు ఫీజు ఇవ్వలేదు ప్రభా, నేను అడ్వకేట్గా చేశాను, 7 సంవత్సరాలు కేసు చేశాను, వాళ్ళు నీ పేరు చెప్పి మోసం చేశారు. ఎందుకంటే యేసు ప్రభు నమ్మినోడే మోసం చేస్తాం, నమ్మనోడిని ఎందుకు మోసం చేస్తాము? నమ్మితేనే కదా మోసం చేసేది. యేసు ప్రభు బిడ్డలవండి, మేము అన్యాయం చేయబడి ఫీజు ఇచ్చేస్తాం అన్నారు. 7 కేసులు 7 సంవత్సరాలు చేసి 38.5 సెట్లు ఇప్పించారు వాళ్ళకి. చివరికి జరిగింది ఏంటంటే, వాళ్ళు యేసు ప్రభు లేడు, ఎవడు లేడు, పారిపోయారు. ఇంతవరకు లేదు. 13 సంవత్సరాలు అవుతా ఉంది. పచ్చి మోసము. ప్రభా నేను ఎంతో దుఃఖంతో ఉన్నా, నేను ఎంతో వేదనతో ఉన్నా, బైక్ మీద వెళ్తా ఉన్నాను. బైక్ మీద వెళ్తా ఉంటే అప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ దేవుడు మాట్లాడే విధానాల్లో ఫస్ట్ది వాక్యం ద్వారా మాట్లాడతాడు. అది ఒక స్టిక్కర్ అవని, లేదా ఒక ఆటో వెనక రాసిన దేవుడు వాక్యం అవని, ఒక స్టిక్కర్ అవని, లేదా బైబిల్లో వాక్యం లేఖనం అవని, ఏదైనా సరే దేవుడు సూటిగా మాట్లాడతాడు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉంటాడు దేవుడు. చూడండి 128వ కీర్తన 2వ వచనము. నేను దిగులుతో ఉన్నాను, నా ఫీజు మీరు ఎందుకు ఇవ్వట్లేదు, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు, నన్ను నువ్వు వదిలేసావా అని చెప్పి నేను బాధతో వేదనతో బైక్ మీద కన్నీటితో వెళ్తా ఉన్నా. 128వ కీర్తన 2వ వచనం. 128వ కీర్తన 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. హల్లెలూయా. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. అది నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నేను ధన్యుడని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నేను దేవుడు వాక్యము చదువుతా ఉన్నాను, నేను దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నాతో. ఏమంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇక్కడ దేవుడు నిశ్చయముగా నా చేతుల కష్టార్జితము నేను అనుభవిస్తా అన్నాడు. వాళ్ళైతే మాకు సహాయం చేయలేదు, మా ఫీజు నాకు ఇవ్వలేదు. కానీ దేవుడు నాకు అనేక రీతులుగా అనేక మార్గాలలో నన్ను ఉన్నతమైన స్థితిలో ఆస్వాదించాడు. ఆయన మాట తప్పిపోదు. భూమి ఆకాశము గతించిపోతుందేమో కానీ నా వాగ్దానము గతించిపోదు అని ఆయన సెలవిస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము ఈ ప్రవచన వాక్యములు. అక్కడ 1వ వచ్చు, 2వ వచ్చు, 3వ వచ్చు చూడండి. అతడు దేవుని వాక్యమును గురించి యేసుక్రీస్తు సాక్ష్యం గురించి తాను సూచన మటుకు కాదు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు అది అనుకున్నారా? ఎన్నది? 3. ఈ ప్రవచన వాక్యములు చదువువాడు ఫస్ట్ చదవాలి. ఒక్కొక్కటి చెప్తాను, మీరు అలా వెళ్ళిపోతే ఎట్లాగా? చదువువాడు అంటే ఎడ్యుకేటెడ్, చదువుకున్నాడు మాత్రమే. ఈవెన్ 4వ తరగతి చదివినా బైబిల్ చదువుకోవచ్చు. తెలుగులోనే ఉంది, ఇదివరకు తెలుగులో ఉండేది కాదు. కనుక చదువువాడు. ఏమంటే చదువుకోలేని వాడు ఉంటాడు, అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడు. వాడు ఏంటంటే ఓన్లీ వింటాడు. వాటిని వినేవాడు ఎవడండి? ఎవడైనా చదువుతా ఉంటే వింటారు. వినువాడు, చదువువాడు. వాటిని విని ఇందులో వ్రాయబడ్డ సంగతులను గైకొనువాడు ధన్యులు. అది సంగతి. నువ్వు చదివేవాడుగా ఉండొచ్చు, నువ్వు వినేవాడుగా ఉండొచ్చు, కానీ ఎవరు ధన్యులంటే వాటిని విని చదివి గైకొంటే వాడు ధన్యుడు. ఈ ప్రవచన వాక్యాలు మనం చదువుకోవాలి, మనం వినాలి, అప్పుడు మనం ధన్యులము. హల్లెలూయా. యేసు రక్తమునకే జయం, అపవాద క్రియలకు లయం. హల్లెలూయా. స్తోత్రములు. ఆటో ఎదురుగా కనబడతా ఉంది. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించదవు. ఏమో భవిష్యత్తులో ఇంకా మరి అనేక రీతులుగా నన్ను ఆస్వాదించాడు.
అయినప్పటికీ ఇంకా ఆయన వాక్యము తప్పు కాదు. భూమి ఆకాశము గతించిపోతుందేమో కానీ నా వాగ్దానము గతించిపోదు. కనుక వాక్యము ద్వారా ఆయన మాట్లాడతాడు. 2 స్వరము ద్వారా మాట్లాడతాడు. ఏమంటే చూడండి, ఇక్కడ అపోస్తల కార్యం 9వ అధ్యాయం 4వ వచనం. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 4వ వచనము. అపోస్తల కార్యము 9వ అధ్యాయం 4వ వచనం. దేవుడు స్వరం వినిపించి కూడా మాట్లాడతాడు. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని నన్నుతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడమని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. చూసారా, పౌలు యేసుక్రీస్తు ప్రభు వారు పౌలుతో మాట్లాడుతూ ఉన్నారు. స్వరము వినిపించి మాట్లాడుతూ ఉన్నారు. సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? స్వరం వినిపించి మాట్లాడతాడు దేవుడు. అప్పుడు అతడు దేవుడు ఆ మూడు రోజులు గుడ్డోడు అయిపోతాడు. 3 దినములు కళ్ళు కనబడవు అతనికి. తర్వాత అననీయ అనేవాడి ఇంటికి వెళ్తారు. అక్కడ స్వస్థత పొందుతాడు. ఆ తర్వాత ఇక చెప్పాలంటే కొత్త నిబంధనలో ఆయన వాడబడినట్లుగా ఇక ఏ భక్తులు వాడబడినా అంత గొప్పగా వాడబడతారు. స్వరం వినిన తర్వాతే. చాలామంది దేవుడి స్వరం వినకుండా కుక్కను చూసి అంటే పులిని చూసి అంటే నక్క వాత పెట్టుకుందాట. ఏది గాడిద వాత పెట్టుకుందాట, నక్క వాత పెట్టుకుందాట. ఆ సాగుతులు కూడా మర్చిపోతా ఉన్నాము. పులిని చూసాట నక్క వాత పెట్టుకుందాట. అట్లాగా ఎవరినో చూసి ఏదో సేవ చేద్దాం అనుకుంటున్నారు. చాలా కష్టం అండి. దుష్టుడు ఎన్నో వ్యభిచార తలంపులు, ఎన్నో వ్యభిచారం చేయడానికి అనుకూల పరిస్థితులు, ధనం మీద అవకాశాలు, ఏమండి కోట్లు సంపాదించేస్తున్నారు. అబద్ధం. వాళ్ళందరూ దైవ సేవకులు కానే కారు. వీళ్ళు ఎవరో తెలుసండి. 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనం ఏమనంటే, మేము ఒక ఉద్యోగం నన్ను చెప్పనివ్వాలి. అది కంప్లీట్ అయ్యాక అప్పుడు నేను చదవమన్నప్పుడు చదవాలి. పోయిసాడు అవ్వట్లా. 1 యోహాను 1వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే, వాళ్ళు చాలామంది మేము పెద్ద చదువులు చదివాం, మాకు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేది వదులుకొని ఇక్కడికి వచ్చాం కదా అని ఇక్కడ 15 లక్షలు సంపాదిస్తున్నారు. నెలకి 20 లక్షలు, నెలకి 10 లక్షలు. ఎందుకంటే ఈ సంపాదన బాగుంది, ఇది వ్యాపారంగా తయారైపోయింది. వీళ్ళు ఎవరు అంటే చూడండి, ఇప్పుడు చదవండి. 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూసారా, అవి దేవుని సంబంధమైనవో కాదో, అవసరమైతే అద్భుతాలు కూడా చేస్తారని ఇంకో చోట. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు వాక్యం చెప్పిన వాడు ఆస్తులు, తన సొంత ఆస్తులు దేవుడికి ఇచ్చేస్తారు. పక్కన వ్యాపారాలు చేయరు. హల్లెలూయా. అంటే చర్చికి వచ్చేవాడు వ్యాపారాలు చేయకూడదా? ఇంక చర్చిలో చాలా మంది ఖాళీ అయిపోతారు. అట్లా కాదు. వ్యాపారం చేసుకునేవాడు వ్యాపారం చేసుకోవాలి, ఉద్యోగం చేసుకునేవాడు ఉద్యోగం చేసుకోవాలి, టీచర్ ఉద్యోగం చేసుకోవాలి, వ్యాపారం చేసుకునేవాడు వ్యాపారం చేసుకోవాలి. మరి నీకు ఏ వృత్తి దేవుడు, డాక్టర్ గారా, లాయర్ గారా, అడ్వకేట్ గారా, లేకపోతే నిన్ను ఏ వృత్తిలో పిలిస్తే ఆ వృత్తి చెయ్యి. కానీ దైవజనుడు అనేవాడు వ్యాపారం చేయకూడదు. అక్రమము చేయవలరా నా యొక్క నుంచి తొలగిపోండి. నా యొక్క దేవాలయమును వ్యాపార కొడలుగా మారుస్తారా మీరు? రోకల మార్చేవి కింద ఎక్స్చేంజ్ డబ్బులు. ఇక్కడి నుంచి మేము ఒకసారి ఆస్ట్రేలియా వెళ్ళాము మా అబ్బాయి మ్యారేజ్కి. అక్కడ దిగిన తర్వాత కొన్ని కౌంటర్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్లో. అట్లాగే సింగపూర్ కూడా దిగాము ఎయిర్పోర్ట్లో. 1 డే ఉన్నాము అక్కడ కౌంటర్స్ ఉంటాయి. మన ఇండియన్ రూపీస్ ఒక 5,000 ఇస్తే వాళ్ళు అక్కడ సింగపూర్ డాలర్స్ ఇస్తారు. మనం అక్కడ మన ఇండియన్ రూపీస్ ఒక 50,000 ఇచ్చామనుకోండి,
ఆస్ట్రేలియన్ డాలర్స్ ఇస్తారు. రూకలు మార్చే వ్యాపారము. ఇదే వ్యాపారము 2000 సంవత్సరాల క్రితం చర్చిలోని అక్కడ కొంతమంది చేస్తూ ఉన్నారు. నా యొక్క చర్చిని వ్యాపార కొడలుగా చేయకుడి. చాలామంది ఈరోజు అదే చేస్తూ ఉన్నారు, వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. దేవుడు భక్తులు బిషప్లు అంటున్నారు. ఫారెన్ అనేక మందిని మీకు ఊర్లు చూపిస్తామని డబ్బు సంపాదించుకుంటున్నారు. ఏదో ఒక రకంగా నిన్ను ఆత్మలు సంపాదించండి రా బాబు అని చెప్తే డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నేను 30 ఏళ్ల క్రితం 2 అబద్ధాలు ఆడినా చాలు 50 కోట్లు వచ్చేది ఈ పాటికి. కారణం మన యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి చెప్పిన మాట వాక్యం ద్వారా చెప్పింది, స్వరం ద్వారా చెప్పింది. ఆ అనుభూతిలో నేను ఉన్నాను, నేను అనుభవించి చెప్తా ఉన్నాను. చాలామంది చచ్చిపోయారు. కొంతమంది డబ్బులు బాగా అధిక ఉన్నవాడికి బాగా ఉంటుందంట, లేని వాడికి ఉన్నది తీసివేయబడ్డు. పరిశుద్ధాత్మ వరాలు 3 ఉంటే ఇంకా ప్రార్థన చేస్తే ఇంకొక వరం ఇస్తాడు. లేనివాడికి అసలు ఏముండదు, ఇంకా భక్తి హీనతలోకి వెళ్ళిపోతా ఉన్నారు. కనుక స్వరము ద్వారా మాట్లాడతాడు. సరే, మా ఫాదర్ రిటైర్డ్ అయ్యాడు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత మేము అందరం కూడా మా అక్క చెల్లెలకి నాకు అందరికి డబ్బు పనిచేశాడు. కొంత ఇల్లు బాగు చేయించాడు. చివరికి నువ్వు ఎవరు దశభాగం ఏమైనా అన్నావా అన్నాడు. నేనేమో అనలేదా అన్నా. లేదురా, నేను దశభాగం అనే స్వరం వింటున్నాను అన్నాడు. నేను విన్నాను రా, ఇప్పుడు కూడా వింటున్నాను రా. నిద్రపోతున్నాను, లేపా. లేదు, ఇప్పుడు నువ్వు మాట్లాడేవా అన్నాడు. కాదు అంటే నిజం చెప్పాలంటే నేను దశభాగం ఆ రిటైర్డ్ అయిన అమౌంట్లో డబ్బు తీయలా. అప్పుడు గుర్తొచ్చింది, నానో నాకు చెప్పేది. అయ్యో గుర్తొచ్చింది, మనం మర్చిపోయాం, దేవుడినే మర్చిపోయాం ఈ డబ్బులు చూసి అని చెప్పి ఆ డబ్బులు తీసుకెళ్ళి మా దగ్గర ఉన్న డబ్బుల్లో ముందు ఇమీడియట్గా దైవజనుడికి ఇచ్చేసాం. మా నాన్న రిటైర్డ్ స్వరం విన్నాడు మా ఫాదర్. దేవుడు స్వరం ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు, ఇంకా ఆయన దర్శనము ద్వారా మాట్లాడతాడు. మీరు చూడండి, అపోస్తల కార్యం 18వ అధ్యాయం 19వ వచనం. అపోస్తల కార్యము 18వ అధ్యాయము 19వ వచనం. అపోస్తల కార్యం 18వ అధ్యాయం ఆయన దర్శనము ద్వారా మాట్లాడతాడు. 18-19 అధ్యాయం 19వ వచనం. వారు ఎఫెసుకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారికను కొంతకాలం ఉండమని అతను వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ అతను తిరిగి వస్తునని చెప్పి వారి యొక్క సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. తర్వాత కైసరయ్య రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలమడిగి అంతియోకయకు వచ్చాను. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గల్లే ప్రాంతమందు కుగ్రియా నందు సంచరించు శిష్యులందరినీ స్థిరపరిచాను. కనుక పరిశుద్ధాత్ముడు మరి ఆయనకి దర్శనం ద్వారా నువ్వు పలానా ఊరిల్లు అని పౌలికి అక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. మీరు యోసేపుని చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. అది స్వప్నం ద్వారా మాట్లాడతాడు దేవుడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు. స్వప్నము అంటే కళ, డ్రీమ్. అదే మరి దర్శనము అంటే విజన్. విజన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డ్రీమ్. మనము నిద్రపోయినప్పుడు కళలో వచ్చేది కళ అంటారు. మీరు అది ఇంకా చెప్పాలంటే యోబు గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే యోబు గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనంలో కళల గురించి చెప్తాడు యోబు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ఒక మారే పలుకును, దేవుడు ఒక మారే పలుకును, 2 మార్లు పలుకును, 2 మార్లు పలుకును. అయితే మనుషులని సమయాలు 3 సార్లు పిలిచాడు. మనుషులని కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో చూసారా, విస్తారమైన పరిపాట్ల వలన స్వప్నము కలుగును అని ఇంకో చోట రాయబడి ఉంటుంది. గాఢ నిద్ర చదివేసేయండి.
నరులు గర్భిష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలచిన కార్యం వారు మానుకొరకు చేయకుండానట్లు గోతికి పోకుండా వారిని కాపాడినట్లు కత్తి వల్ల నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశం సిద్ధపరచును. ఎందుకంటే వారికి ఆ కళ ద్వారా నువ్వు జరగబోయేది ఇది జాగ్రత్తగా ఉండు అని దేవుడు ముందు చెప్తాడు. ప్రతి కళ, కొంతమంది మాకు పావులే వస్త్రమేయండి, మాకు పిల్లులే వస్త్రమేయండి, అవి దుష్టుడు కల్పించేవి. నిన్ను నీ ఆధ్యాత్మిక స్థితిని గలిబిలి చేయటానికి అవి మనం నమ్మవలసిన అవసరం లేదు. అట్లయితే మనకు నచ్చిందే వచ్చేంత వరకు కళ్ళ కనక్కల్లా. కొంతమందికి దర్శనం ద్వారా మాట్లాడతాడు, కొంతమందికి స్వప్నం ద్వారా మాట్లాడతాడు. చూడండి, మీకు ఆ మత్తయి సువార్త 2:12 చూడండి, వారితో ఎలా మాట్లాడాడు, తూర్పు దేశం జ్ఞానులతో దేవుడు ఎలా మాట్లాడాడో చూడండి. మత్తయి సువార్త 2:12. మత్తయి సువార్త 2:12. తరువాత హేరోదునకు వెళ్ళొద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే, జ్ఞానులకి, తూర్పు దేశం జ్ఞానులకి మీరు హేరోదు దగ్గరికి వెళ్ళబాకండి అని స్వప్నంలో దేవుడు చెప్పాడు. దేవుని చేత బోధింపబడిన వారే వారిని మరి ఒక మార్గంలో తమ దేశంలోకి తిరిగి వెళ్ళిరి. ఎందుకంటే వాడు కుటిల బుద్ధి కలిగి ఉన్నాడు, క్రూర బుద్ధి కలిగి ఉన్నాడు. పైకేమో ఒకటి చెప్పాడు హేరోదు రాజు, లోపల ఒకటి ఉంది. అయ్యా, మీరు నేను తప్పించి వేరే రాజు పుడతాడు అన్నారు కదా, మీరు నాకు చెప్పండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను. అబద్ధం. అందుకే దేవుడు స్వప్నమందు చెప్పాడు, మీరు వాడి దగ్గరికి వెళ్ళబాకండి, హేరోదు రాజు దగ్గరికి అని వేరే దారి చూపించి ఆ రాజ్యం నుంచి బయటికి పంపించేశాడు. తూర్పు దేశం జ్ఞానులు స్వప్నము ద్వారా మాట్లాడతాడు. యోసేపుని చూడండి, యోసేపు అన్నలు అతన్ని గుట్టలో పడేశారు, అతన్ని అమ్మేశారు. గుట్టలో పడి చచ్చిపోతే మనకేం ప్రయోజనం అని అమ్మేశారు పరదేశులకి. యోసేపుని పాపం పని చేయమని ఆవిడ ప్రేరేపిస్తే అతను తప్పు చేయలా పారిపోయాడు. అయితే అతనికి కళలు చెప్పే వరం ఉంది, కళల అర్థం చెప్పే వరం ఉంది. ఆయన ఐగుప్తు మొత్తానికి 40 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. యోసేపుకి కళల వలనే, కళల వరం ఉంది ఆయనకి. ఇంకా కఠినమైనది చెప్పాలంటే కళల గురించి. ఒక రాజుకి ఒక కళ వస్తుంది, ఆ కళ ఏంటో మర్చిపోయాడు. కళ చెప్పాలి, కళ అర్థం చెప్పాలి. దానియేలు చెప్తాడు. ఎవడైనా కళ చెప్తే దాని అర్థం చెప్తారు, కానీ దానియేలుకి విషమ పరిస్థితి. కళ చెప్పాలి, కళ అర్థం చెప్పాలి. రాజుగారికి ఏమొచ్చింది, కళ తీసేస్తారు, చంపేస్తారు వాడిని. ఏం చేయాలో తెలీదు. దేవుడు ఆయనకి చెప్పాడు. హల్లెలూయా. దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు అతనికి. ఎంత గొప్ప దేవుడు. స్వప్నం ద్వారా దేవుడు మాట్లాడతాడు, విజన్ ద్వారా దేవుడు దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఏమండి, దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు, దేవుడు స్వరం వినిపించి మాట్లాడతాడు. ఇంకా చెప్తా చూడండి, ఇతరుల ద్వారా అంటే ప్రవక్తల ద్వారా, ఇతర మనుషుల ద్వారా, యాజకుల ద్వారా, ఒక స్నేహితుడి ద్వారా అట్లా కూడా మాట్లాడచ్చు. చూడండి, మోషే దగ్గరికి వాళ్ళ మామ వస్తాడు. నిర్గమాకాండం 18వ అధ్యాయం. నిర్గమాకాండం 18వ అధ్యాయం. మోషే మామ మోషేతో మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా మోషేస్కి తెలియదా? ఇతరుల ద్వారా కూడా దేవుడు ఒక్కోసారి మాట్లాడతాడు. ఇన్ని లక్షల మంది ఉన్నారు, 6,130,000 మంది ఉన్నారు, వీళ్ళందరూ నువ్వు కంట్రోల్ చేయలేవు అల్లుడు, నువ్వు సరిగ్గా కంట్రోల్ చేయలేవు. 50 మందికి ఒకటి, 500 మందికి ఒకటి, 100 మందికి ఒకటి, ఇలాగ ఒక నాయకుల్ని ఏర్పాటు చేయి. ఈజ్ ఏ అడ్మినిస్ట్రేటర్, గుడ్ అడ్మినిస్ట్రేటర్. వాళ్ళ మామగారు అతనికి, అంటే అతను ద్వారా సలహా ఇచ్చాడు. చదవండి, నిర్గమకాండం 18వ అధ్యాయం 14-17 వచనాలు. నిర్గమకాండం 18వ అధ్యాయం 14 వచనం. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి?
ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ వద్దకు వచ్చి నిలిచి ఉండని ఎలా అని అడగగా మోషే, దేవుని తీర్పు తెలుసుకుంటే ప్రజలు నా యొద్దకు వచ్చేదరు, వారికి వ్యాజ్యం ఏదైనా కలిగిన నా యొద్దకు వచ్చేదరు, నేను వారి విషయం న్యాయం తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయించిన పని మంచిది కాదు, నీవును నీతో మోషే చేసేదే మంచిది కాదు అంటున్నాడు. దేవుడు మోషేకి ఆ మామయ్య గారి ద్వారా మాట్లాడాడు. 17-19 నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు, ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు, కాబట్టి నా మాట వినము. నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను, దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షంలో నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవాలను. నీవు వారికి ఆయన కట్టడంలో ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యాలు వారికి తెలుపవలను. చూసారా, వాళ్ళ మామ ద్వారా ఫ్యామిలీ వాళ్ళ మామ ద్వారా మరి బోధింపబడ్డాడు మోషే. ఎంత గొప్ప దేవుడండి. ఏమండి, ఇంకా మనం చూసినట్లయితే కీర్తనలో 66-17 చూడండి. ఒకసారి అన్నిసార్లు మాట్లాడతాడా? అన్నిసార్లు దేవుడు మాట్లాడతాడంటే ఒక్కోసారి మన ప్రార్థన వినకపోవచ్చు, మన జవాబు రాకపోవచ్చు. ఏ పరిస్థితుల్లో మనకి జవాబు రాదో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. కీర్తన 66-17 ఆయనకు నేను మొరపెట్టితిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నా హృదయంలో పాపపు ఆలోచనలు పెట్టుకొని, నా హృదయంలో కోడల ఎడల బాధ, నా ఎడల అత్త ఎడల బాధ, నా హృదయంలో పక్కింటోడు అనే బాధ, నాకు ఇంకో పలానా పాస్టర్ నన్ను మోసం చేశాడనే బాధ, నన్ను మా పై ఆఫీసరు మోసం చేశాడనే బాధ, పక్క వ్యాపారస్తుడు నన్ను మోసం చేశాడనే బాధ, వేదన, వీటితో ఉండి ప్రభు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరించబడదో నీ చెప్పట్ల. కీర్తనకారుడు 66-17-18-19 చెప్తా ఉన్నాడు. మరలా చదవండి. 17 ఆయనకు నేను మొరపెట్టితిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. చూసారా ఎంత గొప్ప దేవుడు. మన ప్రార్థన ఒక్కోసారి ఆయన మాట్లాడితే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని 40 రోజులు, ఎన్ని 21 రోజులు, ఎన్ని 3 రోజులు, ఎన్ని 7 రోజులు ఉపవాసాలు ఉంటారు, ఆయన ఆలకించడు. పాపపు ఆలోచనలు మనసులో పెట్టుకొని దేవుడి క్షమించమని అడిగి మరెన్నడు చేయనని ఆయనకు వరపెట్టుకొని చెప్పుకొని బతిలాడుకొని ఆయన సాగిలపడి ఆయనకి మన జీవితాన్ని సరెండర్ చేసుకుంటే, అంకితమైతే అప్పుడు ఆలోచిస్తాడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఆయన స్వరం వినిపించి మాట్లాడతాడు, ఆయన దర్శనం ద్వారా మాట్లాడతాడు, ఆయన స్వప్నం ద్వారా మాట్లాడతాడు. ఏమంటే ఆయన అనేక మంది ప్రవక్తల ద్వారా, అనేక మంది మామూలు మనుషుల ద్వారా కూడా ఆయన మాట్లాడతాడు. అంతేకాదు కొన్ని పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తాడు. ప్రేరేపించి కూడా ఆయన మాట్లాడవచ్చు. ఎలియాజర్ని మరి అబ్రహాము తన కొడుకుకి అంటే ఇస్సాకుకి మరి పెళ్లి కుమార్తె కొరకు, ఇదిగో మా సుజనులు ఉన్నారు అక్కడ, మీరు వెళ్ళి మరి మంచి కుమార్తెను కోడళ్ళ పట్ల అని ఎలియాజర్ని పంపినప్పుడు ఎలియాజరు ఒంట్ల మీద వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ బావి కాడ అనేక మంది స్త్రీలు కనపడ్డారు. ఎలియాజరు ఏమనుకున్నాడు తెలుసా? అనేక మంది స్త్రీలు ఉన్నారు, నా యజమానుడికి కోడలు ఎవరు? ఫస్ట్ ఏ స్త్రీ అయితే వచ్చి ఒంటెలకు నీళ్లు పోసిందో, నాకు దాహం తీర్చుందో, ఆవిడే నా యజమానురాలికి కోడలు అని ఆయనలో అనుకుంటాడు లోపల.
ఆ విధంగా దేవుడు అతన్ని పరిశుద్ధాత్ముడు అతన్ని ప్రేరేపిస్తాడు. ఆ విధంగా కూడా దేవుడు మాట్లాడతాడు. ఎన్ని రకాలుగా మాట్లాడతాడండి దేవుడు, మనల్ని ఎన్ని రకాలుగా మాట్లాడతాడో, ఎన్ని రకాలుగా మాట్లాడతాడో. ఒకసారి పాపకు తలంపు నాకు వచ్చింది. నేను ఇలా వెళ్తా ఉన్నాను, కారులోని వెళ్తా ఉంటే ఒక ఆయన చచ్చిపోయాడు, గ్యాసను గుద్దేశాడు బైక్తో. అది ఇప్పుడు 2 నిమిషాల్లో జరిగింది. నేను అనుకున్న తరువాత అది వచ్చింది. అంటే దేవుడు ఏమంటున్నాడు, ఒరే నువ్వు ఏదో తలంపు చేసావు కదా, నీకు ఆ గతి పట్టుద్ది, జాగ్రత్త. అదేంటి దేవుడు కొన్ని ఇన్సిడెంట్స్ చూపించి మనకి జాగ్రత్త. ఆ ఇన్సిడెంట్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎవరైతే ఫస్ట్ నాకు దాహం తీరుస్తారో, ఎవరైతే మొట్టమొదట ఈ ఒంటెలకు దాహం నీళ్లు, ఒక్క ఒంటె 750 పొంగల నీళ్లు తాగుతుందట. ఎందుకంటే మేము ఢిల్లీలో 15 సంవత్సరాలు ఉన్నాం. ఢిల్లీకి 350 కిలోమీటర్లు, 4 సార్లు వెళ్ళా. జైపూర్కి ఇంకా 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే 700 కిలోమీటర్లు ఉంటుంది ఆల్మోస్ట్ తారాడారి ఢిల్లీకి. లూధియానా అయితే ఒక 40 సార్లు వెళ్ళా. నాకు అక్కడ వాతావరణం తెలుసు. నాకు ఒక్క ఒంటె ఒక్కసారి తాగిందంటే వారం రోజులు మళ్ళీ నీళ్లు తాగలేదు. అందుకే ఎడారుల్లో నీళ్లు దొరకవు కనుక ఎడారుల్లో ఒంటెలు వాడతారు. నా ఒంటెలు ఎన్ని ఒంటెలతో అతను వెళ్తాడు. ఆ ఒంటెలన్నిటికీ ఎంత నీళ్లు చేదిందో. ఏమంటే బావిలోంచి నీళ్లు చేరుతారు, బావిలోంచి నీరు చాదటం. అంటే బావి వేరు, ఆ రెక్క బావిలో నీరు చేదుద్ది. ఏమంటే తోడటం వేరు, చాదటం వేరు. బావిలో నీరు తోడతారు, నీరు కింద నుయ్యిలో నీరు ఇలా తోడతారు, బావిలో చేదుతారు, అంటే పైకి లాగుతారు. ఎన్ని నీళ్లు తోడితే చూడండి. బావికి నుయ్యికి తేడా ఉంది. ఎన్ని వందల కడవల నీళ్లు తోడితో ఎంత శక్తివంతురాలో, ఎంత బలవంతురాలో. ఈవిడి రెబ్కాకు కరెక్ట్ అయిన భార్య. హల్లెలూయా. ఇస్సాకు యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. రెబ్కమ్మ వధువు సంఘానికి సాదృశ్యంగా ఉంది. రూతు వధువు సంఘానికి సాదృశ్యంగా ఉంది. బోయాజు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. మొదటి ఆదాము, కడపటి ఆదాము యేసు ప్రభు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడా, స్వప్నం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడా, దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడా, లేకపోతే మరి ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడా, నువ్వు వాక్యం చదువుకుంటుంటే మాట్లాడుతూ ఉన్నాడా, లేదా కొన్ని ఈవెంట్స్ చూపించి మాట్లాడుతూ ఉన్నారా? కొత్త ప్రవక్తలు ఏసన్న గారు ఒకసారి ఒక ఊర్లో మీటింగ్ చెప్పి అలా ఉన్నాడట. ఇంక వెళ్ళిపోదామని ఇంటికి. రాత్రి 9:30 అయింది. అన్ని బస్సులు వెళ్ళిపోయింది. జనాలు ఎక్కువ మంది ఉన్నారు. లాస్ట్ బస్సు ఆయన అంటున్నాడట, కండక్టర్ అందరూ ఎక్కేశారు. ఏసన్న అక్కడే నల్లగా ఎక్కుదామని చివరిలో ఉన్నాడట. ఆ కండక్టర్ ఏసన్నని ఇలా పట్టుకొని నెట్టేశాడట. కింద పడిపోయాడట. ఏమయ్యా నేను ఒక్కడే కింద ఎక్కువైపోయాను ఆ బస్సుకి, అందరు ఎక్కించుకున్నాడు, నన్ను ఒక్కడే వదిలేసావు కదా అంటే వాడు అన్నాడట కండక్టర్, ఇంకో బస్సు లాస్ట్కి ఇంకోటి ఉందండి, అది లేట్ అయిపోయింది, అది వస్తుంది, ఖాళీగా వస్తుంది, అది ఎక్కువయ్యా స్వామి. ఇలా నెట్టేశాడట. ఈ తెల్ల షర్ట్ అంతా మొత్తం బట్టి అయిపోయింది. ఈ ఆర్టీసీ వాళ్ళు మంచోళ్ళు కాదు, ఈ గవర్నమెంట్ మంచిది కాదు, ఊళ్ళు తీసుకున్నాడట. మనసులో మరలా అనుకున్నాడట ఏసన్న గారు, దేవుడు ఎందుచేత నన్ను ఇలా నెట్టేశాడో, దేవుడు నాకు ఏ గుణపాఠము చెప్తామని నెట్టేశాడో, ఈ కీడు ఏ మేలు కొరకో నాకు తెలియదు, కానీ కండక్టర్లో దేవుడు దూరి నన్ను నెట్టేశాడు అని పాజిటివ్గా తీసుకున్నాడు. అది మర్యాదగా మంచిగా ఆలోచన చేశాడు.
అంతే. ఒక 15 నిమిషాలకు ఒక బస్సు వచ్చిందంట. ఆ బస్సు ఎక్కాడు. మరి ముందు బస్సు అయితే వెళ్ళిపోయింది. ఒక 45 నిమిషాలు ప్రయాణం జరుగుతూ ఉంది. ముందు బస్సు వెళ్ళిపోయింది, ఈ బస్సు కూడా బయలుదేరింది. 45 నిమిషాలు ప్రయాణం జరుగుతూ ఉంది. రాత్రి 12:30 అలా అవుతూ ఉంది, 11:30, 12 అలా అవుతూ ఉంది. ఆ టైంలోని మరి పెద్ద పెద్ద అరుపులు, పెడబొమ్మలు. ఏసన్న బస్సు ఆపారు. ఆపి చూస్తే ఒక ముందు వెళ్ళిన ఆర్టీసీ బస్సు ఏసన్నని తోసేశారే. ఆ బస్సు పెద్ద కాలంలో పడిపోయింది. 18 మంది చచ్చిపోయారు. చాలా మంది ఈదుకుంటూ బయటకు వచ్చారు. చాలా మంది చచ్చిపోయారు. ఏసన్న చచ్చిపోయేవాడేమో, దేవుడు అందుకే తప్పించాడు. దేవుడు అతనిలో దూలాడు. అలాంటి ఈవెంట్లు మా జీవితంలో నేను అనేకమైనవి చూశాను. జైపూర్ వెళ్తున్నప్పుడు రక్షించబడ్డాను నేను. అనేక సార్లు దేవుడు నాతో మాట్లాడాడు. సత్యము. కంకిపాడు దగ్గర, ఇక్కడ కంకిపాడు దగ్గర 2 కిలోమీటర్ల దూరంలో పొద్దుటూరు అని ఉంది. అక్కడ రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక చర్చి కట్టాడు. నేను ఒక బీఈడి కాలేజీ కడదామని అక్కడికి వెళ్ళాను. ఆయన దగ్గర స్థలం ఉందని చూస్తే ఒక అనాథ శరణాలయం మూసుకుపోయిందండి. ఇది మనదే, మీకు అమ్మేయమంటే అమ్ముతాను అన్నాడు. నేను అమ్మటానికి అంత సూపు నా దగ్గర లేదండి, నాకు అద్దెకి ఇవ్వండి అన్న. లేదండి నేను అమ్మేస్తానండి అంటున్నాడు. నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అమ్మితే సస్తావు. కుంచెపోయాకంటాడు చర్చి అమ్ముతానన్నాడు. అనాథ శరణాలయం అమ్మేస్తానంటున్నాడు. అమ్మితే సస్తావు అని చెప్తున్నాడు దేవుడు. నేను చెప్పలా బయటికి. అమ్మితే సస్తావు, అమ్మితే సస్తావు అంటున్నాడు దేవుడు. అయినా మీరు ఎందుకు అమ్మాలనుకుంటున్నారండి, అద్దెకి ఇవ్వచ్చు కదా అని అంటే, అయ్యా కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా యునైటెడ్ కింగ్డమ్ లండన్ నుంచి ఒక ఆవిడ వచ్చింది, దొరసానమ్మ. ఆవిడ చక్కగా ఈ యొక్క చర్చికి డబ్బులు కట్టడానికి 3,50,000 ఇచ్చింది. అంటే ఇప్పుడు ఏ 3 రూపాయలు ఉంటుంది, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ చర్చి కట్టారండి చక్కగా. అందరూ వచ్చారు. ఆవిడ వచ్చింది ఫారెన్ నుంచి. మార్బుల్స్, టైల్స్ తోటి చక్క లైబ్రరీ, దేవుడు ఆరాధన ఘనంగా జరుగుతుంది. 200 మంది వస్తున్నారు. మరి ఎందుకు అమ్మేస్తున్నావు? లేదంటే అప్పులు ఉన్నాయండి నాకు. సంఘ విశ్వాసులు ఉంటున్న చర్చి నువ్వు ఎందుకు అమ్ముతావు? లేదు అమ్మేస్తానండి. ఎందుకంటే ఆవిడ 3 సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చింది. అప్పుడు ఆవిడ ఇక్కడ దాకా పెట్టి కొట్టి వేసుకొచ్చిందండి. సంఘస్థులు అందరూ ఆవిడ చెడుగా చూస్తూ ఉన్నారు. ఈవిడ చెడిపోయింది. ఈ చెడిపోయిన ఆవిడ డబ్బులు. ఎంత మూర్ఖుడండి, ఎంత మూర్ఖతగా ఆలోచించాడండి. ఎవడు చేసుకున్న పాపం వాడు అనుభవిస్తాడు. ఎవడి క్రియలు వాడి వెంట వచ్చును. ఆవిడ క్రియలు ఆవిడ అంటుంటే నీకు ఇచ్చిన డబ్బులు దేవుడు ఆస్వాదించి దేవుడు పలికినది వాడు. ఆవిడ ఇచ్చిన డబ్బులతో ఇది వాడు. ఆవిడ చెడిపోయింది. చిచి ఆవిడ ఇచ్చిన డబ్బులతో చర్చి కట్టాం, ఇది అమ్మేయాలని అన్నాడు. తప్పు ఆలోచన చేశాడు. ఆవిడ తప్పు ఆవిడ అనుభవిస్తుందండి. మీరెందుకు ఇచ్చేస్తారు? నువ్వు చర్చి అమ్మితే సస్తావు అని బయటకు అనేసాడు. అనేసి ఈ మాట చెప్తే అప్పుడుదా మాట్లాడినాడు, ఆపేశాడు. అప్పుడుదా గౌరవించాడు. ఎవరు చూశాడు అంకాసి. నేను ఇంకొక ఆయన గన్నవరం నుంచి ఇంకో మాస్టర్ ఉన్నాడు. ఆయన నేను ఇద్దరు వెళ్ళాను. నేను వచ్చేసాను విజయవాడ. మా ఇంటికి వచ్చిన తర్వాత 4 రోజులు వచ్చింది. ఇంకెప్పుడు అడ్వకేట్ మా ఇంటికి పిలవబాకండి. చర్చ అంతే శాస్త్రాలు అంటున్నాడు ఏంటి, వాడెవడో చెప్పడానికి అని అన్నాడు. కరెక్ట్గా అతను తర్వాత 3 నెలల్లో బాగా అమ్ముతున్నాడు. ఇంకా అమ్మే బ్రోకర్లకి చర్చిని, ఆ స్థలాన్ని చూపిస్తూ ఉన్నాడు. కరెక్ట్గా 3 నెలల తర్వాత అదే చర్చిలో కరెంట్ షాక్ కూడా చచ్చిపోయాడు ఆయన. జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరమో. దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు, దేవుడితో మాట్లాడినప్పుడు సరి చేసుకో. నా కుమారుడా, నా కుమారి, నేనే నీతివంతుడిని, నేనే పరిశుద్ధుడిని, నేనే గొప్ప దైవజనుడిని, నేనే గొప్ప విశ్వాసిని అనుకుంటున్నావేమో. చాలాసార్లు నిన్ను హెచ్చరించాడు దేవుడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనేక రీతులుగా, అనేక ఉపమానాల ద్వారా, అనేక మంది మనుషుల ద్వారా. తెలుసుకోలేకపోతా ఉన్నావు. నేనే గొప్పదాన్ని అనుకుంటున్నావేమో.
నేను ఎవరికి ఏ కీడు చేయలా, ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాలా, అన్యాక్రాంతముగా తీసుకున్నది ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నా. నువ్వు దొంగవి, ఈ సంగతి మాకు బాగా తెలుసు. ఎన్ని మాటలు పడుతూ ఉన్నామో దేవుని నమ్ముకున్నాక. అయినప్పటికీ క్రీస్తు యందు సద్భక్తితో బ్రతకని దేశించిన వారికి హింసలు, శ్రమలు కలుగును. 47 సంవత్సరాల నుంచి దేవుళ్ళు ఉన్నాం. దేవుడు చూస్తా ఉన్నాడు. ప్రతి దానికి దేవుడు అడ్డు పెడతారు ఏంటండి అంట. దెయ్యపు మాటలు, దెయ్యం దూరినప్పుడు ఆ మాటలే వస్తాయి. ఎందుకంటే వాళ్ళలో దేవుడు లేడు. ప్రతి దానికి దేవుడు పెడతావేంటి? అవును, అబ్రహాము చెప్పాడు, పప్పా మన చేతిలో అగ్ని ఉంది, మన చేతిలో అగ్ని ఉంది, కట్టెలు ఉన్నాయి. గొర్రె లేదు కదా, పొట్టేలు లేదు కదా అంటే యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు అన్నాడు. ఎలియాజరు అన్నాడు, ఎక్కడి నుంచి తెచ్చారా నీ కోడలు అంటే దేవుడు చూసుకుంటాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. 318 మందితో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడే చూసుకుంటాడు అన్నాడు. యుద్ధము జయించి వస్తా ఉన్నాడు, దేవుడే చూసుకున్నాడు. తన భార్యని అబీమెలెకు రాజు పట్టుకుపోయాడు, దేవుడే చూసుకుంటాడు అనేవాడు. ఐగుప్తు రాజు పట్టుకుపోయాడు, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. అన్నిటికీ దేవుడే పెట్టాడు. యెహోవా ఈరే, దేవుడు పెడతావు ఏంటండి? నీలో దెయ్యం ఉంది కనుక దెయ్యపు మాటలు మాట్లాడుతూ ఉన్నావు. సరి చేసుకో జీవితాన్ని. నీ ఇంట్లో సమాధానం లేదు. ఎందుకు లేదు? నీ భర్తతో సమాధానం లేదు, అన్నదమ్ములతో సమాధానం లేదు. నువ్వు నీతివంతురాలు అనుకుంటున్నావు. సరి చేసుకో. దేవుడు అనేక సార్లు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నాలాంటి చిన్న విశ్వాస ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, వీడియోస్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. సరి చేసుకుంటే దేవుడు మెప్పు పొందుతావు. పరలోక రాజ్యము సిద్ధముగా ఉంటుంది. చాలా మందితో దేవుడు అనేక రీతులుగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వాక్యం ద్వారా, స్వరము ద్వారా, దర్శనం ద్వారా, స్వప్నము ద్వారా, ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, పరిశుద్ధాత్మ అంతరంగం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడా, సర్వోన్నతుడా, యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. మీరు అనేక రకాలుగా విశ్వాసులను, ఆయన నీ బిడ్డలను, దైవజనులను సంధిస్తూ ఉన్నారు. అనేక మందికి మేలు పొందుతూ ఉన్నారు. అనేక మంది ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. మీరు చేస్తున్న అద్భుతాలకే వందనాలు, మీరు చేస్తున్నటువంటి గొప్ప మేలుకే వందనములు, స్తోత్రములు. ఆది నుంచి అంతవరకు ఘనముగా నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రియకుమారుడనే యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.